కాస్ట్లీరా. మన దగ్గర డబ్బు లేదు కదా, ఏం చేద్దాం? పర్వాలేదురా, కాస్ట్ ఏంది? అది మన జాన్ ఉన్నాడు కదా, వాడు చాలా రిచ్ రా. వాడు మన గ్యాంగ్లో కలిపేసుకుని చక్కగా సినిమా చూద్దాం. ఏంటో చేద్దాంరా. ఇది మంచి ఐడియానే. భలే వచ్చారా సమయానికి. జాన్ ఎలా ఉన్నావు? బాగున్నాను రా. ఈ రోజు మన ఊర్లో సినిమా కొత్త సినిమా రిలీజ్ అయిందిరా. ఎలా? అరే సురేష్, ఒకసారి ఆగు. ఆ సినిమా క్లైమాక్స్ అదిరిపోయిందంటరా. అసలు పాటలు మామూలుగా లేదు. ఆ పాటలు వింటుంటే నాకు ఊపు వచ్చేస్తుంది. చెప్పారు అరే సురేష్, మా డాడీ సంగతి తెలుసు కదా. ఎప్పుడు చూసినా ప్రార్థన, బైబిల్, ఈబిఎస్, చర్చి అంటారు. ఆయన సంగతి మీకు తెలియదు ఏమంటారా? ఏంట్రా ఎప్పుడు నాన్న నాన్న అంటావా? ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఎంజాయ్ చేస్తారా? యూత్రా. రే, ఆ ముసలోడు మాట్లాడినావు, నువ్వు ముసలోడు అయిపోతావు. ఏదో ఒక అబద్ధం చెప్పేసి డబ్బులు తీసుకొచ్చే సినిమాకి వెళ్ళిపోతాం. సరే అప్పుడే వెళ్ళి అడుగుతాను మా డాడీ. డాడీ జాన్ ఏంటమ్మా? డాడీ డాడీ మంచోడు డాడీ. చెప్పండి చెప్పండి. డాడీ, మా స్కూల్లోనూ ఒరిస్సాలో వరదలు వచ్చాయి కదా. మా ప్రిన్సిపల్ గారు మా స్టూడెంట్స్ అందరినీ కూడా 2,000 ఇవ్వమన్నాడు డాడీ. జాన్, ఎక్కడైనా వర్షాకాలం ఉన్నాయి కదా, వరదలు వేసవకాలం సారీ డాడీ, అనాథాశ్రమం కోసం మా ప్రిన్సిపల్ గారు 2,000 ఇవ్వమన్నాడు. మంచోడు డాడీ, మంచోడు. జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా ఉపయోగించు. అలాగే డాడీ. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ. ఓకేనా? ఎలా జాన్, ఎలా ఉన్నారా సినిమా? ఓహే, సినిమా విడిపోయిందా? రాత్రి అసలు నిద్రలేదా? రాత్రి అంతా కళ్ళే. ఆ సినిమా నా కళ్ళలో అలాగే రాత్రి అంతా నిద్రతూనే ఉందిరా. చెప్పాను కదా, రూపు వచ్చేద్దాం. స్టార్టింగ్ మామా, నువ్వు మా గ్యాంగ్లో కలిసిపోయావు. ఇంతేకాదు, చాలా మంది మందు, డ్రగ్స్, జోకు, ప్యాకెట్, ఎంజాయ్మెంట్. బాగుంటుందా? అరే ఈరోజు తండ్రి డబ్బులు తాగకపోయినా తాగిడు తాగాడు తాగాడు అంటున్నాడు. అది తాగాడు తాగలేదంటారా? అదే ట్రెండ్ ఇప్పుడు యూట్యూబ్లో. మరి డ్రగ్స్ అంటే మరి పర్వాలేదు కదా? డ్రగ్స్ అంటే ఇక్కడ ఎక్కడికో తీసుకెళ్ళండి ప్లీజ్ రా, తీసుకెళ్ళండి రా. అలాగే అలాగే ఎలా? ఏటీఎం చేసాంరా. అవునరా, నా వాడిని బ్యాటింగ్ చేస్తాను. నీకు చాలా చేశారా ఇప్పుడైనా? అవును జాన్, బెట్టింగ్ చేసామంటే డబ్బులే డబ్బులు, డబ్బులు ట్రిపుల్ 4 5 ఏం కావాలి కొనుక్కోవచ్చు, ఎక్కడ కావాలి ఎంజాయ్ చేయొచ్చురా. మా డాడీ అంటే డబ్బులు ఇవ్వడం రా. మా డాడీ సంగతి తెలుసు కదా నీకు. నేను నీకు ఒక ఐడియా ఇస్తాను. వెళ్ళి వెళ్ళి కావాల్సిన ఇచ్చే లేదంటే చెప్పుకోవాలి. ఏం జాబ్ ఈ రోజు చేసా చచ్చిపోతా ఉంటే డబ్బులు వాళ్ళు ఇచ్చేస్తారు, ఆస్తిపోతా ఇచ్చేస్తారు. మా డాడీ మనలాగే 2,000 అడిగాను రా. ఇచ్చేసాడు రా. 5 ఇచ్చాడా? మీరు చెప్పినట్టు నేను ఐదు చెప్తాను. ఓకే, ఇస్తావా సస్తానని చెప్తాను, ఇస్తావా ఇవ్వకపోతే సస్తానని చెప్తాను. అంతే అంతే చెప్పుకుంటారా? డాడీ డాడీ జాన్ ఏంటమ్మా? డాడీ ఏం చెప్పు. నాకు ఎంత ఆస్తి ఉందో నా ఆస్తి నాకు ఇచ్చి. అసలు నేను ఏమడుగుతున్నావు నీకు అర్థమవుతుందా?
నేను నీ రూల్స్కి, నీ రెగ్యులేషన్స్కి నేను తట్టుకోలేకపోతున్నాను. చూడు జాన్, మా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తా ఉంటే నువ్వు ప్రతిదానికి ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది నాకు వద్దు డాడీ, నాకు ఇస్తావా ఇవ్వా చెప్పు. అది చిన్నప్పటి నుంచి సంపాదించిన ఆస్తి అది. ఇప్పుడు ఇచ్చేస్తే నువ్వు ఏం చేస్తావు? చిన్నపిల్లవాడు, నీకు తెలియదు కదా. అది కొంతకాలం నా దగ్గర ఉంటే నీకే ఉపయోగం అది. సరే, ఒక పని చేయి, నీ ఆస్తి నువ్వు దగ్గర ఉంచుకో, నేను ఈ రోజు చచ్చిపోతావా? మరి ఏం చేయమంటాడు డాడీ? నా ఆస్తి నాకు ఇచ్చేయి, నేను నీకంటే నీకు ధనవద్దు, నేను చూపిస్తాను డాడీ. సరే, ఇదిగో చదువుకున్నావు, ఇదిగో నీకు సంబంధించినవన్నీ కూడా, అన్నయ్యకి సంబంధించిన ఒక బాక్స్, నీకు సంబంధించినవి ఇదిగో, వీటిలో డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. మరి ప్రయోజనం అయితే ఇంటికి వస్తావు, లేకపోతే దీన్ని నాశనం చేసుకుంటావో, ఇది నీ ఇష్టం. అలాగే డాడీ. జాగ్రత్త. ఓకే బాయ్. జాగ్రత్త జాన్. ఓకే బాయ్ బాయ్. పరమ కుమ్మరి ప్రభుడవు నీవే, సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుటకునా, రేయి పగలు నీ పద సేవే, జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. After 3 days. ఏంటి రోజు పొద్దున్నే నేను నిద్రపోతున్నటువంటి నన్ను లేపి మా ఫ్రెండ్స్ వచ్చి ఆ బార్ తీసుకెళ్ళి ముందు కనిపించేవాడు. ఏది మధ్యాహ్నం అయిపోయింది, ఒక్కడు కూడా నా దగ్గర రాలేదు. ఏమైందంటే మా తండ్రి సంపాదించిన ఇచ్చినటువంటి ఆస్తంతా పట్టుకెళ్ళి ఏడు చేతుల్లో పెట్టారు. అసలు ఎందుకని నాకు అర్థం కావట్లా, నాకు భయం వేస్తుంది, నాకు చేతిలో రూపాయలు. సరే, మా ఫ్రెండ్కి సురేష్ ఫోన్ చేస్తాను. హలో ఆంటీ, అది చెప్పండి ఆంటీ. ఏంటి సురేష్ లేడా? సురేష్ రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారా? ఏంటి డ్రగ్స్ కేసులో సురేష్ అరెస్ట్ చేశారా? అయ్యి బాబోయ్. సరే ఓకే ఆంటీ, సరే ఈ రోహిత్ కూడా చేస్తాను. ఈ రోహిత్ కూడా అయినా సరే వీడు కూడా ఎలా ఉన్నాడో, వీడికి ఫోన్ చేస్తాను. రోహిత్ ఆంటీ, రోహిత్ లేడా? ఏ ఆంటీ, ఎక్కడికి లేడు? ఏంటి రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేశారా? అయ్యో 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 అయ్యో, నా సంపాదించినటువంటి ఆస్తి అంతా కూడా నా ఫ్రెండ్స్ డబ్బులు త్రిబులు చేసేస్తారని నన్ను మోసం చేశారే. అయ్యో అయ్యో, నా తండ్రి మాట కాదని నా తండ్రిని వ్యతిరేకించి నేను దూరంగా వచ్చేసానే. ఈ ఫ్రెండ్స్ నమ్ముకున్నానే, నన్ను మోసం చేశారు. నా చేతిలో సిరిగా లేదు. నేను ఏ ముఖం పెట్టుకుని నా తండ్రి దగ్గరికి వెళ్తాను? ఇక్కడ ఏదైనా పని చూసుకొని దానిలో ఛాయ్ అవుతాను. అయ్యగారు ఆకలి వేస్తుంది. అయ్యగారు మీ దగ్గర ఏదైనా పనుంటే చెప్పండి అయ్యగారు. సరే, పక్కన పందులు మంది ఉంది, వాటిని మేపు వెళ్ళి. సరే అయ్యగారు, కొంచెం భోజనం పెడతారు కదా అయ్యగారు? పెడతాను, రేపు మంచి. సరే అయ్యగారు.